ఏపీలో ఉత్కంఠ రేపుతోన్న పార్లమెంట్ స్థానాల్లో ఒకటి. ఇక్కడ ఇప్పటికే వైసీపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. అయితే కూటమి అభ్యర్థిగా ఎవరు గెలుస్తారో అనేది తేలాల్సింది. పొత్తులో భాగంగా ఆ సీట్ బీజేపీకి వెళ్లనుంది. నిజానికి అక్కడ టీడీపీకి అక్కడ క్యాండిడేట్లు కూడా లేరు. ఉన్నదల్లా బీజేపీకి చెందిన కొత్తపల్లి గీత, డాక్టర్ హేమా నాయక్ మాత్రమే. వీరిద్దరిలో హేమా నాయకే టికెట్ అవకాశాలున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కొత్తపల్లి గీత గతంలో ఒకసారి గెలిచారు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండరు అనే విమర్శలున్నాయి. ఆమె ఢిల్లీ నుంచి మానిటరింగ్ చేస్తారే తప్ప గ్రౌండ్లో ఉండరని బీజేపీలోని నేతలే కొందరు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయంలో హేమా నాయకే సరైన ప్రత్యామ్నాయంగా అరకు పార్లమెంట్ ప్రజలు విశ్వసిస్తున్నారు. నేషనల్ ఛానల్ జరిపిన సర్వేలో డాక్టర్ హేమా నాయకే అరకు పార్లమెంట్ ప్రజలు జై కొట్టారు. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు కావాలి అంటూ జరిపిన సర్వేలో 10,000 మంది కొత్తపల్లి గీతను వద్దన్నట్లుగా తెలిసింది. ఇదే సర్వేలో డాక్టర్ హేమా నాయక్ ను ఎంపీ అభ్యర్థిగా 7,000 మంది కోరుకున్నారు. 3,000 మంది మాత్రం హేమా నాయక్ ఎవరో తెలియదన్నట్లుగా తెలిసింది. అధికార పార్టీ వైసీపీ కూడా అరకు స్థానాన్ని ఒక లేడీ డాక్టర్ కు కేటాయించింది. కూటమి అభ్యర్థిగా మృదు స్వభావి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి డాక్టర్ హేమా నాయక్ కు ఇస్తారనే ఆలోచనతోనే వైసీపీ కూడా డాక్టర్ ను బరిలోకి దింపినట్లు తెలిసిందే. అయితే వైసీపీ డాక్టర్ అభ్యర్థికి, కూటమి డాక్టర్ అభ్యర్థికి చాలా తేడా ఉంది. వైసీపీ తరపున బరిలోకి దిగుతోన్న ఆమె ఎవరో చాలా మందికి తెలియదు. కానీ హేమా నాయక్ విషయంలో అలా కాదు. ఆయన చాలా ఏళ్లుగా అరకు ప్రాంతంలోనే ఉంటున్నారు. డాక్టర్గా, బీజేపీ నేతగా జనాలకు బాగా దగ్గరయ్యారు. వైద్యుడిగా తనదైన ముద్ర వేశారు. అరకు ప్రజలతోనూ పూర్తిగా మమేకమయ్యారు. దీంతో మరే పార్టీ నేత వద్దు, డాక్టర్ హేమా నాయకే ముద్దు అంటున్నారు. ఎంపీగా హేమా నాయక్ నే కోరుకోవడానికి మరికొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. హేమా నాయక్ బహుభాషా కోవిదుడు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ బాగా మాట్లాడగలరు. తద్వారా అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజల సమస్యలను ఉభయ సభల దృష్టికి తీసుకువెళ్లగలరు. అంతేకాదు, ఒక విజన్ ఉన్న నేతగా ప్రజల మన్ననలను అందుకున్నారు. ఆ ప్రాంతంలో మౌలిక వస్తువుల కల్పన కోసం తన సొంత డబ్బు ఖర్చు చేశారు. డబ్బు మీదే వ్యామోహం ఉన్న వ్యక్తి అయితే చాలా ఖర్చు పెట్టరు అనే వాదన అరకు ప్రజల్లో బలంగా ఉంది. సామాజిక సమీకరణాల ఫలంగా కూడా హేమా నాయక్ కు చాలా కలిసొచ్చే అంశాలున్నాయి. హేమా నాయక్ లంబాడీ వర్గానికి చెందిన నేత. అక్కడి వారి సామాజిక వర్గం ఓటు 52% ఉన్నాయి. అంతేకాదు, కీలకమైన బీసీ నేతలు కూడా హేమా నాయక్కే జై కొడుతున్నారు. ఇక్కడ బీసీల ఓట్ల శాతం కూడా 38 నుంచి 50% ఉన్నారు. ఇలా సామాజిక సమీకరణాల పరంగా కూడా రెండు బలమైన వర్గాలు హేమా నాయక్ వైపే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి డాక్టర్ తప్ప మరొకరు కనిపించడం లేదు. ఒక ఎస్టీ నేతను బీసీలు ఆదరించే సందర్భాలు చాలా తక్కువ. కానీ ఇక్కడ హేమా నాయక్ విషయంలో ఇది నిజం కాలేదు. బీసీలు సైతం తమకు డాక్టర్ హేమా నాయకే సరైన వ్యక్తి అని చెప్పుకొస్తున్నారు. దీనికి కూడా కారణాలున్నాయి. బీసీలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్లిన ఏకైక వ్యక్తి హేమా నాయక్. హేమా నాయక్ పార్టీలోనూ కీలక పదవిలో ఉన్నారు. ఆయన అరకు పార్లమెంట్ లబ్ధిదారుల సంపర్క్ కమిటీ కన్వీనర్ పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పదవిలో ఉండటం వల్ల కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, నిర్ణయాలను అట్టడుగు స్థాయికి తెచ్చే అవకాశం ఉంటుంది. బహుశా ఈ కారణంగా కూడా అరకు పార్లమెంట్ ప్రజలు హేమా నాయక్ ను ఎంపీగా కోరుకుంటున్నారు.